జీవాత్మానం పరమాత్మని విలాప్యాఖండ భావేన తూష్ణీభవ సదా మునే. ఓ మునీశ్వర, ఈ నీ శరీరమందున్న ఆకాశమందు పైని అగుబడుచున్న గొప్ప ఆకాశమందును నీ జీవాత్మను పరమాత్మయందును లీనం చేసి. ఇప్పుడు మనలో అంతా ఆకాశం ఉంది. ఆకాశం అంటే అవకాశం. ఈ ముక్కులు అంటే అవకాశం ఉంది, నోరు అంటే అవకాశం ఉంది, ప్రతి ఇంద్రియానికి అవకాశం ఉంది, చెవులు అంతటా మనలో ఈ ఖాళీ ఉంది. ఈ ఖాళీ లోపల కూడా ఉంది. కాబట్టి బయటనే కాదు, ఆకాశ స్వరూపము నా శరీరం అంతా ఆకాశమే నిండిపోయి ఉంది. ఆ విధంగా జ్ఞాన స్వరూపమైన చిదాకాశం కూడా, జ్ఞానాకాశం కూడా సర్వవ్యాపకంగా ఉంది. నాలో ఈ శరీరంలో కూడా సర్వాన్ని తెలుసుకుంటూ ఉంది. అటువంటి జ్ఞాన స్వరూపమైన ఆ చిదాకాశ స్వరూపము నా స్వరూపము, ఆ నేను బ్రహ్మము అని నిరంతరము శివోహం 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 అనుకుంటూ ఇదంతా నా స్వరూపమే, ఇదంతా నా స్వరూపమే అని ఆ బ్రహ్మభావంతో నిలిచి ఉండు అంటారు. తరువాత నీవు సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపమైన చిదాకాశ స్వరూపముగా తెలుసుకొని, నేను కూడా దీంట్లో జ్ఞాన స్వరూపంగా నేనున్నాను. చూడు, కంటి ద్వారా చూస్తున్నా, టీవీ ద్వారా వింటున్నా, ఈ విధంగా ఉండే జ్ఞాన స్వరూపుడనైన నేను కూడా సర్వవ్యాపకంగా ఏ చిదాకాశము వ్యాపించి ఉందో ఆ చిదాకాశ స్వరూపుడనే ఈ శరీరంలో కూడా ఉండి అన్ని ఇంద్రియాల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నా. ఈ తెలుసుకుంటున్న నేను అంతటా ఉండేటువంటి చిదాకాశ స్వరూపమైన పరబ్రహ్మము సర్వవ్యాపకంగా ఉంది కదా, ఆ బ్రహ్మస్వరూపమే నేను. ఆ విధంగా బయట ఉన్నాను, బ్రహ్మస్వరూపమై లోపలికి వచ్చి తెలుసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ ఉండేటువంటి జీవరూపంతో ఉండేటువంటి నేను ఆ బ్రహ్మస్వరూపానికంటే వేరు కాదు, నేను ఆ పరమాత్మను అని బ్రహ్మమాత్రంగా నిలిచి అనుభవం చేసుకుంటూ ఉండు, విచారణ చేసుకుంటూ ఉండు. ఎక్కడికెక్కడ నీకు పరమాత్మ తత్వము తెలియబడుతుందో అక్కడంతా నిలిచి ఇది కదా పరమాత్మ, ఇది కదా పరమాత్మ అని పరమాత్మ విచారణ చేసుకుంటుండు. అట్లా విచారణ చేస్తూ ఉన్నప్పుడు తెలియబడేటువంటి పరమాత్మే శ్రేష్టమే. కళ్ళు మూసుకొని కూర్చొని ఏది అనకుండా ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్పష్టంగా తెలుస్తుంది అని కాదు. ఈ విధంగా ఎక్కడికెక్కడికి పోతూ ఉన్నా కూడా ఆ పరమాత్మ దృష్టి ఉంది కాబట్టి పరమాత్మ సర్వవ్యాపకంగా కనిపిస్తున్నాడు. కాబట్టి నేను పరమాత్మ కాని సమయమే లేదు, ఎప్పుడూ పరమాత్మగానే ప్రకాశిస్తున్నాను అనుకుంటాడు జ్ఞాని అయినటువంటి వాడు. చిదాకాశ స్వరూపంగా తెలుసుకుని అట్లే నిశ్చయించుకుని ఆత్మయందు వేద జ్ఞానం విడిచి, ఆత్మయందు వేద జ్ఞానం విడిచి నేను వేరు, ఇది వేరు, అది వేరు, వాడు వేరు, వీడు వేరు అనేటువంటి భేదం లేకుండా అంతటా జ్ఞాన స్వరూపమైన పరమాత్మే నిలిచి ఉందని, సర్వత్ర బ్రహ్మమే ఉందని భావించు అంటారు. సర్వము బ్రహ్మ తేజోమయముగాను అఖండాకారముగా ఉన్నదని భావించి, సర్వము కూడా ఈ బయట ఉండేటువంటి ఈ ఆకాశమే, వాయువే, అగ్ని, జలము, భూమి, ఈ పంచభూతాలన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపంతో వ్యాపించి నిండిపోయి ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాను. నాలో ఉండేదంతా కూడా పరమాత్మ స్వరూపమే, సర్వము బ్రహ్మమయంగా ఈ విధంగా నేను పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తున్నాను అనుకో. నిశ్చింతగా తూష్ణీభావముతో ఉండుము. అన్ని దీన్ని గురించి దాని గురించి ఎక్కడెక్కడికో తెచ్చుకొని అనుకుంటూ ఉండకుండా అన్ని విడిచేసి, తూష్ణీభావం అంటే అన్ని వదిలేసి ప్రశాంతంగా నిలిచి ఉండు. ఆ నిలిచిన నీవు ఎవరు అంటే జ్ఞానస్వరూపుడివి. నీకు ఎదురుగా నీవు ఏది అనుకోలేదు కాబట్టి ఏ ప్రపంచము ఏ రూపము లేదు.
ప్రశాంతంగా నిలిచి ఉన్నాను. చతుష్ణీ భావము అంటే అన్ని విడిచినాను, ఊరికే నిలిచి ఉన్నాను. ఊరికే నిలిచి ఉన్నాను అంటే ఉన్న నేను జ్ఞానస్వరూపుడను, దేన్ని చూడలేదు, అది ఉంది ఇది ఉంది అని దేన్ని అనుకోలేదు, అన్నీ వదిలేసినాను, జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తున్నాను. ఆ విధంగా శుద్ధంగా జ్ఞానమాత్రంగా ప్రకాశించు తూష్ణీం భావం చేత అన్నిటినీ విడిచి విడిచి నిలిచి అని. అది ఏ తుర్యావస్థయు సమాధియు బ్రహ్మావస్థయు అగును. అది అది ఏదో కాదు, నువ్వు ఎక్కడో కూర్చొని ఎక్కడో శ్వాస పీల్చి అది పీల్చి ఏదో చేస్తే కాదు. ఇది బ్రహ్మీస్వరూపం అంటే ఆ విధంగా అంతటా బ్రహ్మం ఉందని చూసినావు, నేను బ్రహ్మమే అనుకున్నావు, నాలో ఉన్నది బ్రహ్మమే అనుకున్నావు. ఇంకా దేన్ని అనుకోకుండా మౌనంగా నిలిచి ఉన్నావు. తూష్ణీం భావం అంటే ఏది అనుకోకుండా నిశ్శబ్దంగా నిలిచి ఉన్నావు. అంటే నిలిచి ఉన్న నీ జ్ఞానము ఏది అనుకోలేదు కాబట్టి జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది. ఆ జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నావు. ఇదంతా కూడా సమాధి స్థితి అంటున్నాడు. ఆ విధంగా ఉండు ఉండు అప్పుడప్పుడు. మధ్యన వచ్చిన అజ్ఞానం అనగా భ్రమ పోగా నిజస్థితి తెలియదు. ఈ మధ్యన ఏదైనా దీన్ని గురించి అనుకుంటూ ఉన్నా భ్రమ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది. హాయిగా నిలిచి ఈ నేను పరమాత్మనని మౌనంగా ఉండిపో. అట్లా ఉండిపోయిన నీవే శుద్ధమైన జ్ఞానస్వరూపం. దీనినే ముక్తి అని మోక్షమని బ్రహ్మవేత్తలు ఉపదేశించినారు. ఆ విధంగా నిలిచినప్పుడు నీ దగ్గరికి ప్రపంచ విషయం ఏమి రాలేదు కదా, నీ మనస్సు పోయి ఆ విషయాల్లో పోలేదు కాబట్టి హాయిగా ఊరికే నిలిచి ఉన్నావు కాబట్టి నిశ్శబ్దంగా ఆ నిలిచి ఉన్న స్థితి అదే మోక్షము, అదే ముక్తి. అంటే కేవలము ప్రపంచ వ్యవహారం దేహభావం అన్ని విడిచేసినావు. శుద్ధంగా ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో పరమాత్మగా నిలిచి ఉన్నావు. అదే మోక్ష స్థితి. అది ఇంకేదో కాదు మోక్షం అంటే. చిది హాస్తీతి చిన్మాత్రమిదం చిన్మయమేవ చ చిత్వం చిదహమేతే చ లోకాశ్చితితి భావయః. చిద అనగా బ్రహ్మాకారమైన తేజస్సు. అంతటా పరమాత్మ ఉంది అనుకున్నాం, ఊరుకున్నాం. ఆ ఊరుకుండడంలో ఏముంది? ఊరుకుండడంలో చాలా గొప్పతనం ఉంది. మరి ఏమిటి ఊరుకుండమంటారు అనుకుంటారేమో. ఊరుకున్నాము అంటే జ్ఞానం ఒక్కటే అనుభవింపబడుతుంది అక్కడ. ఆ ఊరుకున్న స్థితిలో మనలో జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉంది కదా, పరమాత్మ ఒక్కటే అనుభవింపబడుతుంది. కానీ నేను దేన్ని అనుకోలేదు కాబట్టి నా దగ్గర ఏ ప్రపంచమూ లేదు, శుద్ధంగా జ్ఞానం మాత్రంగా ఉన్నాను. ఆ విధంగా ఊరికే నిలిచి ఊరికే ఉండి అట్లా ఇది నా స్వరూపం అని అనుకో. ఆ విధంగా అభ్యాసం చేసుకో. ఊరుకుండడాన్ని కూడా అభ్యాసం చేసుకో. పని లేకపోతే వాళ్ళని గురించో వీళ్ళని గురించో ఏదో ఒకటి వదులుతుంది కదా, ఆ వదలనీయకుండా లోపల మౌనంగా పెట్టేటువంటి సాధన చెయ్యి. ఏది ఉన్నాను, ఏమున్నది? జ్ఞానం ఉంది. జ్ఞానస్వరూపమైన బ్రహ్మమే నేను. ఆ బ్రహ్మమైన ఉన్నాను, కానీ నేను దేన్ని చూడలే, దేన్ని గురించి అనుకోలే. ఆ విధంగా శుద్ధంగా ఉన్నాను. ఆ ఊరుకుండవాడు తమయోగిన అని ఆయన వేమన కూడా చెప్పినాడు. ఆ ఊరుకుంట తెలియ ఉత్తమ యోగంబు అన్నాడు. అది తెలుసుకోవడం కూడా గొప్పదేనో అంటాడు. ఏమిటి ఊరుకుండడం అంటే ఏం పని లేకుండా కూర్చోన్నాడని కాదు. వాడు ఏది అనుకోకపోతే జ్ఞానమాత్రంగా ఉన్నాడు, పరబ్రహ్మమై నిలిచి ఉన్నాడు. ఆ విధంగా ఉండి ఆ బ్రహ్మత్వాన్ని బాగా అనుభవం చేసుకో. బ్రహ్మస్వరూపం అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు,
మనం ఎవరమో, మన జ్ఞాన స్వరూపం ఏదో అదే బ్రహ్మము. ఆ జ్ఞాన స్వరూపాన్ని మనం ఏం చేస్తున్నాము, దాని ముందర ఈ ప్రపంచాన్ని అంతా అనుకొని ఆ ప్రపంచాన్ని అంతా తెచ్చిపెట్టి ఆ జ్ఞానం పోయి ఆ ప్రపంచాన్ని చూస్తూ వేస్ట్ చేసుకుంటున్నాం జీవితం. అట్లా లేకుండా ఏది అనుకోకుండా నిలబడినామంటే జ్ఞానంగా నిలబడింది. నాలో ఉండే పరమాత్మగానే ప్రకాశిస్తుంది. ఇతరాన్ని దేన్ని చూడాలి, నన్ను నేనే చూసుకుంటున్నా. జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ అయినా నేనున్నానో నేనుగానే ఉండిపోయినాను. అదే సాధన, అదే బ్రహ్మత్వం, అదే సమాధి స్థితి. చిద అనగా బ్రహ్మాకార తేజస్సు. ఆ తేజస్సు అంతటను వ్యాపించి ఉన్నది. అందువల్ల ఈ అగుపడే ప్రపంచమంతయు చిన్మయం. చిదాకారము అంటే నిరాకారం, అంటే చిదాకారం అంటే జ్ఞానాకారం, జ్ఞానాన్ని పొందింది, జ్ఞాన రూపమై నిలిచి ఉంది. ఇప్పుడు ఎట్లుంది, జ్ఞానాకారాన్ని పొందింది. ఇది చిదాకార స్థితి. ఏమి ఇప్పుడు దీని ముందర ఇంక ఏమన్నా వీటిని గురించి అనుకుంటే ఆ ప్రపంచం వస్తుంది, ఆ ఆకారం వస్తుంది. ఏది అనుకోకుండా నిలబడినాను కాబట్టి ఎట్లున్నాను అంటే చిదాకారంగా నిలబడి ఉన్నాను. నాలో ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తుందో పరమాత్మ మాత్రంగా నిలిచి ఉన్నాను. ఆ విధంగా నిలిచి విషయాల మీదకి ఎక్కువ పోయి వాళ్ళ విషయం వీళ్ళ విషయం అవి ఇవి తెచ్చుకోకుండా ఎప్పుడెప్పుడు మనకు తీరిక అయితే అప్పుడంతా కూడా కాసేపు నిలబడి ఊరుకుంటున్నామంటే అదే బ్రహ్మస్వరూపం. ఈ అగుపడే ప్రపంచమంతయు చిన్మయం. అది లేనిది ఏదియూ లేదు. కనిపించే ప్రపంచమంతా ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, పంచభూతాలన్నీ పరమాత్మ స్వరూపమే. మనకు కనిపిస్తుండేదంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కానిది లేనే లేదు, సర్వము బ్రహ్మస్వరూపమే. నీవు ఇంకా కల్పించుకొని తెచ్చుకుంటావు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, ఆ రూపాలన్నీ చిందిస్తావు ఈ మనస్సును. ఆ మనస్సు ఆ పిక్చర్ మాదిరి ఆ రూపం అంతా పడుతుంటే ఈ జ్ఞానము ఆ రూపాన్ని చూస్తూ, ఈ జ్ఞానము ఆ రూపము ఒకటే అజ్ఞానంతో వ్యవహరిస్తుంది. వదిలేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు నిలబడి ఏది అనకుండా ఉన్నామంటే జ్ఞానస్వరూపంగా మనలో ఏ పరమాత్మ ఉందో పరమాత్మ మాత్రంగా నిలబడింది. ఇతరాన్ని ఏది అనుకోలేదు. ఆ విధంగా ఉండిపోవడము సమాధి స్థితి. నీవు చిన్మయుడవు, నేను చిన్మయుడను, ఈ ప్రజలందరూ చిన్మయుడు. అందరూ జ్ఞానస్వరూపమే. నువ్వు జ్ఞానస్వరూపమే, నేను జ్ఞానస్వరూపమే. ప్రపంచంలో ఉండే మనుషులంతా జ్ఞానస్వరూపులే. మనుషులే కాదు, చీమ, దోమ, మొత్తమైన ఏది జీవరాశి ఉందో, పక్షులు, దీన్ని అవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. అంటే వాటిల్లో అంత జ్ఞానం లేకపోతే అవి ఎట్లా జీవిస్తాయి? ఒక చెట్టు మీద ఉండే పక్షి అయినా అది అక్కడనే కూర్చుంటే ఏం చేస్తుంది? దానికి ఆహారం ఎట్లా వస్తుంది? అక్కడి నుంచి గమనిస్తుంది ఎక్కడ ఆహారం ఉంది అని. ఆ కంటితో దానిలో ఉన్న జ్ఞానం ఆ కంటి ద్వారా పోయి ఎక్కడ ఆహారం ఉందని కనుక్కుంటుంది. కనుక్కున్నాక ఆ శరీరాన్ని తీసుకొని ఆహారం దగ్గరికి పోయి ఈ విధంగా ప్రతిదీ చూస్తుంటుంది. సర్వాన్ని తెలుసుకునే జ్ఞానము సర్వవ్యాపకంగా ఉంది. ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఎంత ఉపయోగపడుతుంది కదా ప్రతి వాళ్లకు, మనుషులందరికీ, పశువులకు, పక్షులకు, ప్రతి జీవికి ఉపయోగపడుతుంది కదా ఈ జ్ఞానం. అటువంటి జ్ఞానమే పరమాత్మ స్వరూపము. నడిపిస్తుంది కదా ఈ ప్రపంచాన్నంతా. ఆ నడిపిస్తున్న జ్ఞానమే పరమాత్మ స్వరూపము, అదే బ్రహ్మస్వరూపము. ఆ విధంగా అఖండమై ప్రకాశిస్తున్నాడు పరమాత్మ సర్వవ్యాపకంగా.
ఆ పరమాత్మ ఈ శరీరంలో ఇక్కడ కూడా జ్ఞాన స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ నేను బ్రహ్మము, ఈ నేను పరమాత్మను, శివోహం శివోహం, ఈ పరమాత్మ స్వరూపమే నా స్వరూపము అని అనుకో. ఆ విధంగా అనుకోవడం వల్ల నీకు ఈ దేహభావము, జీవభావము తొలగిపోతుంది. ఈ శరీరం ఉండగానే పరమాత్మ నేను అనుకున్నావు కదా, పరమాత్మ నేను అనుకున్నప్పుడంతా పరమాత్మతో ఈ లోపల నేను అంటుండే జీవుడు పరమాత్మతో ఏకత్వం పొందుతున్నాడు. అంటే దాంట్లోంచి వచ్చింది కదా ఈ జ్ఞానస్వరూపమైన జీవుడు. బయటెక్కడి నుంచి రాలే, అంతటా ఉండే పరమాత్మలో నుంచి దీంట్లోకి వచ్చింది శరీరము కదా, ఈ సంసారం అనుకొని మర్చిపోయి ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఈ నేను ఎవరు? ఈ నేను అంతటా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మము నా స్వరూపము అనుకుంది. బ్రహ్మ మాత్రంగా నిలిచి శివోహం శివోహం అని తన జీవభావాన్ని ఆ బ్రహ్మంలో కలిపేసుకుంటుంది. అంటే అంతకుముందు దాంట్లోంచి వచ్చిందే కాబట్టి కలిపితే మళ్ళా కలుస్తుంది. దాన్ని విషయ రూపాన్ని చేసుకుంటే బయటపడి ఉంటుంది. కానీ విషయాన్ని విడిచి శివోహం శివోహం అని నేను ఆ బ్రహ్మము నేను బ్రహ్మము అన్నప్పుడు ఈ నేను అంటుండేటువంటి ఈ జీవభావమునే ఇది పోయి బ్రహ్మంలో కలిసిపోతూ ఉంటుంది. అట్లా బ్రహ్మంలో కలిసిపోయినప్పుడల్లా మోక్షాన్ని పొందుతుంది. ఆ విధంగా మళ్ళా ఎక్కడి నుంచి దీంట్లో ప్రవేశించిందో అది మళ్ళా పోయి తన స్వరూపమైన బ్రహ్మంలో కలిసిపోతుంది. కాబట్టి జీవించి ఉండగానే మోక్షాన్ని పొందుతుంది. మళ్ళా శరీరం పోయిన తర్వాత శాశ్వతంగా పరమాత్మ స్వరూపంలోనే ఉండిపోతుంది. మళ్ళా జన్మ రాదు. అటువంటి మోక్షాన్ని పొందుతుంది. ఆ విధంగా నిలిచి అనుకో. నిలిచినాక విషయమేది లేదు కదా, ప్రపంచం ఉన్న నేను ఆ బ్రహ్మస్వరూపుడిని చూస్తున్నాను కదా, జ్ఞానం స్వరూపంగా ఉన్నాను కదా, నేను దేన్ని చూడలేదు కదా, జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నాను కదా, ఈ నేను ఆ బ్రహ్మస్వరూపము, ఈ నేను ఆ బ్రహ్మస్వరూపము అని అనుకున్నప్పుడల్లా బ్రహ్మస్వరూపమందు ఈ నేను అనే జీవభావము బ్రహ్మమందు కలిసిపోతూ మోక్షాన్ని పొందుతుంది. సకల లోకములను చిన్మయులని భావించుము. నీకు ఏదేది కనిపిస్తుందో అదంతా కూడా చిన్మయమని భావించు. మనిషి ఉన్నాడు, పశువు ఉంది, పక్షి ఉంది, అది వచ్చింది, తిరుగుతుంది, చేస్తుంది. అంటే ఎటు చేస్తుంది? దాంట్లో ఉండేటువంటి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం చేత ఆ శరీరాన్ని తిప్పుతుంది. పక్షి కానీ పశువు కానీ ఏదైనా ఆ విధంగా సర్వత్రా భగవంతుడు పరమాత్మ ఈ విధంగా ప్రకాశిస్తున్నాడు చూడు, దీంట్లో ఈ విధంగా ప్రకాశిస్తున్నాడు చూడు అని ఆ పరమాత్మనే చూడు. విచారించినావు కదా. ఎందుకు మనకు విచారణ? ఎందుకు మనం శాస్త్రాన్ని అంతా ఇట్లా విచారణ చేస్తున్నాము అంటే మనలో ఏ విధంగా పరమాత్మ ఉన్నాడు, మనలో ఏ విధంగా ఉన్నాడు, ఎదుట మనిషిలో ఆ విధంగా ఉన్నాడు, పశువులో ఆ విధంగా ఉన్నాడు, పక్షిలో ఆ విధంగా ఉన్నాడు. ఎక్కడ చూసినా పరమాత్మే, దీన్ని చూసినా పరమాత్మే. ఇప్పుడు నాకు నిరంతరము పరమాత్మ స్థితి ఉంది. నేనేం ధ్యానం చేయవాలి? ఆ విధంగా విచారణ ఎందుకు మనకి వస్తుందంటే సర్వత్రా పరమాత్మను చూడడానికి మనకి వస్తుంది విచారణ. ఆ విచారణ లేకపోతే